తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయలు దోచుకొని ఈడీ సిబిఐ కేసులు ఎదుర్కొంటూ 16 మాసాలు జైల్లో మగ్గి పుష్కర కాలం క్రితం బెయిల్ మీద బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి డబ్బు మదంతో అహంకారంతో కుల మత ప్రాంతీయ విభేదాలు సృష్టించి రాజకీయ మనుగడ సాగించి అధికారం చేపట్టి మళ్ళీ అదే ప్రజల నెత్తిన ఎక్కి తొక్కి లక్షల కోట్లు దోచుకొని సుమారుగా 4,000 వాయిదాలు ఎగ్గొట్టి 6 సంవత్సరాలు పైగా కోర్టు మెట్లు ఎక్కకుండా తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డిని కోర్టు వాయిదాకి అటెండ్ కావాల్సిందంటూ ఆజ్ఞాపిస్తే ఎట్టకెలక రేపు రాబోతున్నాడు. ఆ వాయిదాకి రావడానికి కూడా కోర్టుకి టైం షెడ్యూల్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వింత వైఖరి చూస్తా ఉంటే వ్యవస్థలో ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాయిదాకు వచ్చే ముద్దాయి కోర్టు చెప్పిన సమయానికి అటెండ్ అయ్యి కోర్టు పిలిచే వరకు కోర్టు ప్రాంగణంలో నిలబడి కోర్టు వాయిదా వేసినాక వెళ్ళిపోవాల్సిన వ్యక్తి కోర్టుకి టైం షెడ్యూల్ ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డిలోని నియంత పోకడలు స్పష్టంగా తెలుస్తున్నాయి. వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి శాసిస్తున్నాడా అన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతూ ఉంది. వ్యవస్థలు చూస్తూ మిన్నుకుండిపోతే సమాజానికి ప్రజలకి ఏమి చెబుదామనుకుంటున్నారో వ్యవస్థలే వాళ్ళ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక ఉగ్రవాది రెచ్చిపోయి బెయిల్ మీద ఉండి కూడా ఇష్టానురీతిగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటే బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయరు అని ప్రజలు వ్యవస్థను కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన షెడ్యూల్ చూసిన తర్వాత అయినా కోర్టులు జగన్మోహన్ రెడ్డి పట్ల కఠినంగా వ్యవహరించకపోతే వ్యవస్థల పట్ల ప్రజల నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది. దేశ చరిత్రలో మొదటిసారి, బహుశా ప్రపంచంలో కూడా ఇలాంటి సంఘటన జరిగి ఉండకపోవచ్చు. నేరస్తుడిని కోర్టుకు రమ్మని పిలిస్తే నేను 11:30కు వస్తాను, 12:30కు వెళ్ళిపోతానని చెప్పిన ఘనాపాటి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు ఎన్నింటికి వస్తాను, ఎన్నింటికి వెళ్ళిపోతానని నిర్ణయించడానికి జగన్మోహన్ రెడ్డి నువ్వెవరవయ్యా? నువ్వెలా నిర్ణయిస్తావు? రావడం, వెళ్ళడం, దోచుకోవడం, ప్రజలను నమ్మించి మోసం చేసి వంచడం అంతా నీ ఇష్టమేనా? వ్యవస్థలు ఆలోచించాలి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి నియంత్రితపు పోకడల్ని గమనించాలి. వ్యవస్థలు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు స్పష్టంగా కోరుకుంటున్నారు. ఒక నేరస్తుడు కోర్టుకు టైం ఇవ్వడం ఏంటి అనేది ఇవాళ ప్రజలు లేవనెత్తిన ప్రశ్న, జరుగుతున్న చర్చ. జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక నేరగాడు కోర్టులకు సమయం ఇచ్చే పరిస్థితి వస్తే దేశ భవిష్యత్తు ఏంటి అనేది వ్యవస్థలో రాజకీయ పార్టీలు, అధికార పార్టీలు, ప్రభుత్వాలు ఆలోచించాలి. గంట టైం ఇస్తూ షెడ్యూల్ విడుదల చేశాడంటే అక్కడ జరుగుతున్న లోపాలు స్పష్టంగా కనబడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ విడుదల చేసినట్టు ఆ గంట మాత్రమే కోర్టుకి సమయం కేటాయిస్తానని చెప్పి నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి చెప్పడాన్ని రేపు జరగబోయే వాయిదాలో కోర్టులు ఎలా స్పందిస్తాయో చూడాల్సిన అవసరం ఉంది. ఇదే వరవడి కొనసాగితే జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక ఉగ్రవాదులు పుట్టగొడుగులా పుట్టుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రజల సొమ్ము లూటీ చేసి వ్యవస్థను మేనేజ్ చేసుకోగలుగుతామనే అభిప్రాయం ప్రజల్లో కలిగితే ప్రతి వాడు మోసం చేసే ప్రయత్నమే చేస్తాడు, మోసం చేసి సంపాదించే ప్రయత్నమే చేస్తాడు. ఆ మోసం చేసి సంపాదించిన దాంట్లో సగం ఖర్చు పెడితే తిరుగులేదు అనుకునే పరిస్థితి వస్తే 50% మంది నేరగాళ్లే తయారవుతారు. ఆ సమాజం మనకు కావాలా? అలాంటి సమాజాన్ని వ్యవస్థలు కూడా కోరుకుంటున్నాయా? ప్రజలకి స్పష్టంగా సమాధానం చెప్పే పరిస్థితి ఏర్పడింది వ్యవస్థలకి. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద ప్రజలు, వ్యవస్థలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, నాయకులు ఆలోచించి జగన్కు హటావ్, దేశ్కు బచావ్ అన్న నినాదంతో ఉద్యమాలు చేసే పరిస్థితికి ప్రజలు వచ్చే అవసరాల్ని వ్యవస్థలు కల్పించమని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి టైం షెడ్యూల్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని వ్యవస్థలను కోరుకుంటూ రేపటి స్పందన కోసం ఎదురు చూద్దాం. నాయుడుపేట మల్టీ ప్రొడక్ట్స్లో 1743 కోట్ల రూపాయల పెట్టుబడితో గ్రీన్ఫీల్డ్ సోలార్ సెల్ మాడ్యూల్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేస్తూ ఉంది. ఆ వాట్సన్ ల్యాబ్ అనేది రవి జైపురియా లెడ్ ఆర్జీ కార్పొరేషన్లో భాగం. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన రవి జైపురియా సంస్థ అదేమి అనామక కంపెనీలాగా దోచుకున్న డబ్బులతో పెట్టిన కంపెనీలు కావు ఇవి. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన కంపెనీ అది. అలాంటి సంస్థ మీద విషం కక్కుతుంది జగన్మోహన్ రెడ్డి దండుపాళ్యం బ్యాచ్. వాట్సన్ ల్యాబ్ ఏదో అల్లాటప్ప కంపెనీ కాదు, అది కేవలం భూముల కోసం, ఇతర అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి లాగా స్థాపించిన సూట్ కేస్ కంపెనీ, అంతకంటే కాదు. ఆ సంస్థ నాయుడుపేట సదిలో 1743 కోట్ల రూపాయలతో కంపెనీ స్థాపించి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రయత్నం చేస్తా ఉంటే ఆ సంస్థ మీద విష ప్రచారం చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది బురద పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రపంచవ్యాప్తంగా రవి జైపురియా నేతృత్వంలో పనిచేస్తున్న ఆర్జీ కార్ప్ గ్రూప్ కు మంచి పేరుంది. 90,000 కోట్ల రూపాయలకు పైబడిన ఆర్జీ కార్ప్ గ్రూప్ సంస్థకు వివిధ రంగాల్లో ప్రావీణ్యత ఉంది. ఆయా రంగాల్లో ప్రముఖ సంస్థగా వెలుగొందింది. ఫుడ్ ప్రాసెసింగ్, విద్య, ఆరోగ్యం, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్,
పెప్సికో బాట్లింగ్ భాగస్వామిగా కేఎఫ్సి, పిజ్జా హట్, కాస్టా కాఫీ వంటి ప్రధాన క్యూఎస్ఆర్ బ్రాండ్లను ఫ్రాంచైజీ రూపంలో నడిపే సంస్థగా ఆర్జే కార్ప్ గ్రూప్ పాపులారిటీ సంపాదించుకుంది. వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ అనేది ఆర్జే కార్ప్ గ్రూప్ యొక్క ప్రధాన సంస్థ. దేవయాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే సంస్థ కూడా ఆర్జే కార్ప్ గ్రూప్ సంస్థలే. ఈ గ్రూప్కు చెందిన వివిధ సంస్థలు ఇండియాతో పాటు దుబాయ్, థాయిలాండ్, మొరాకో వంటి దేశాల్లో కూడా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి పేరున్న సంస్థ, అలాగే ఆర్థికంగా కూడా చాలా హైవర్తి ఉన్న సంస్థ ఆర్జే కార్పొరేషన్ గ్రూప్. అలాంటి మంచి పేరున్న ఆర్జే కార్ప్ గ్రూప్ పునరుత్పాదక విద్యుత్ రంగంలోకి అడుగుపెట్టింది. గత కొంతకాలంగా పునరుత్పాదక విద్యుత్ రంగానికి ప్రపంచంలో డిమాండ్ పెరుగుతోంది. కాలుష్యం బారిన పడకుండా పర్యావరణ హితంగా ఉండేలా విద్యుత్ ఉత్పత్తి చేసేలా భారతదేశంలో సహా వివిధ దేశాలు గ్రీన్ ఎనర్జీ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ కూడా గ్రీన్ ఎనర్జీ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. మెరుగైన పాలసీలు రూపొందించింది. అలాగే ఈ రంగానికి చెందిన సంస్థలకు ప్రోత్సాహాలు ప్రకటించడం ద్వారా గ్రీన్ ఎనర్జీ సంస్థలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇంత మంచి పేరున్న కంపెనీ 90,000 కోట్ల రూపాయల టర్నోవర్తో బిజినెస్ చేసే ఆర్జే కార్పొరేషన్ గ్రూప్ ఏపీలోని 37 ఎకరాల కోసం వాట్సన్ అనే సంస్థను స్థాపించిందని అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. రవి జైపురియా ఆర్జే కార్ప్ గ్రూప్లో భాగమైన వాట్సన్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏదో అనామక కంపెనీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది వైసీపీ విషకూటమి. తిరుపతి జిల్లాలోని నాయుడుపేట ఎంపీఎస్సిలో 1743 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి గ్రీన్ఫీల్డ్ సౌర సెల్ మాడ్యూల్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 2025 నవంబర్ 15న జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 222 జీవో జారీ చేసింది. ఇక ప్రభుత్వ పాలసీల్లో భాగంగా ప్రాజెక్టు వేగంగా ప్రారంభం కావడానికి రాయితీలను ప్రకటించింది. వాట్సన్ కంపెనీ చేపట్టబోయే ప్రాజెక్టు అధునాతన హై వాల్యూ గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి తయారు చేయనుంది. ఈ గ్రూప్ అత్యాధునిక సౌర విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా ఎంచుకోవడం, రాష్ట్ర పాలన విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై గ్రూప్కు ఉన్న నమ్మకం. ఈ సంస్థ 2 గిగావాట్ల సమగ్ర సౌర తయారీ ఏకోసిస్టమ్ వాట్సన్ ప్రాజెక్టును 2 దశల్లో అభివృద్ధి చేస్తారు. ప్రతి దశలో 1 గిగావాట్ సౌర సెల్ సామర్థ్యం, 1 గిగావాట్ మాడ్యూల్ సామర్థ్యంతో అత్యాధునిక టాప్కాన్ మోనోక్రిస్టలైన్ బైఫేషియల్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. ఈ పెట్టుబడి ద్వారా 415 ప్రత్యక్ష ఉద్యోగాలు ఏర్పడనున్నాయి. ప్రాజెక్టుకు కావాల్సిన 40 మెగావాట్ విద్యుత్, 3 MLD నీటి సరఫరా, అలాగే 1 క్యాప్టివ్ సౌర ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వ మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. ప్రాజెక్టు నిరంతర వేగవంతమైన అమలుకు ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2024-29 కింద ప్రత్యేక రాయితీలు SIPB ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ భారతదేశం పునరుత్పాదక శక్తి కేంద్రంగా ఆర్జే కార్ప్ వంటి ప్రపంచ స్థాయి కంగ్లోమెరిట్ సౌర తయారీ రంగంలోకి అడుగుపెట్టడం ఆంధ్రప్రదేశ్ను దేశంలో పునరుత్పాదక శక్తివంతమైన కేంద్రంగా తీర్చిదిద్దే దిశలో ఒక ముఖ్యమైన ముందడుగని చెప్పవచ్చు. ఇప్పటికే సౌర మాడ్యూల్ తయారీదారులు, పంప్డ్ స్టోరేజ్ డెవలపర్లు, గ్రీన్ హైడ్రోజన్ ఏకోసిస్టమ్ సంస్థలు ఉన్న రాష్ట్రంలో ఈ పెట్టుబడి క్లీన్ టెక్ క్లస్టర్ను మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఇలా మంచి పేరున్న సంస్థకు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాయితీలు ఇస్తే అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ రాష్ట్రాన్ని మేలు జరగకుండా, కంపెనీలు రాకుండా భయభ్రాంతులకు గురి చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతూనే ఉన్నాడు. రాష్ట్రంలో వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎలా పని చేస్తారో చూస్తా రాజధానిలో పెట్టుబడులు పెడితే వారిని తరిమి కొడతానన్న జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంతకు మించి ఏం ఆశించలేం. రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం అలుపెరగని కృషి చేస్తుంటే రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేలా వైసీపీ పార్టీ కుట్రలు కుతంత్రాలు పన్నుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి ముఠా ఎన్ని కుట్రలు పన్నినా అవి చెల్లుబాటు కావనే విషయం